మోహన్ వాణి ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదములు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. భక్తి పరాకాష్ట. రాసుకున్నవారు దేశరాజు లక్ష్మీకుమారి, చదువుతున్నది దేశరాజు లక్ష్మీకుమారి. మేము అవనిగడ్డలో కోటి దీపోత్సవానికి వెడదాం అందరం అని రెడీ అయ్యాం. అన్నట్టు చెప్పడం మర్చానండి. అవనిగడ్డ లక్ష్మీనారాయణ స్వామి గుడికి ధర్మకర్తలో మా చెల్లి మరిది గారు. పక్కనే గీతాకృష్ణ గుడి ఉంది. ఆ పక్కనే శివపార్వతుల గుడి కూడా ఉంది. లక్ష్మీనారాయణ టెంపుల్కి అని బయలుదేరాం. బుధవారం బయలుదేరామండి. ఏం చెప్పమంటారు, కుండపోత వాన. ఆ వానలో 15 మంది బయలుదేరాం. భలే సరదాగా జరిగిందండి ప్రయాణం. దారంతా వాన. పాపం అరటి తోటలు పడిపోయాయి. రైతులకు ఎన్ని కష్టాలండి. మామిడి చెట్లకు సగం వాన, వరి అనుకుంటా పూర్తిగా నీటిలో నానాయి. సరే, మామూలు చెట్లు కూడా కొన్ని పడిపోయాయి. అలా తుఫాన్లో ఆ లక్ష్మీనారాయణని ప్రార్థిస్తూ మొత్తానికి ఊరు చేరాం. తీరా అవనిగడ్డ చేరాక ఒక్క వాన చినుకు లేదండి. పూర్తిగా వాతావరణం పొడిబారింది. మేం భయపడి ప్రయాణం మానేస్తామని వానదేవుడు మమ్మల్ని వణికించాడు. కానీ మేము ఆయన్ని నమ్ముకుని బయలుదేరాం. మేము ఆ లక్ష్మీనారాయణ భక్తులం ఎలా మానేస్తామండి. సరే, దీనికి తోడు రాత్రి ఫోన్లు. అక్కడ పక్కనే ఉన్న ఇంట్లో మా చుట్టాలే అవుతారులండి. అందులో పెద్ద మామిడి చెట్టు, ఒక ఉసిరికాయ చెట్టు, రామాఫలం చెట్టు, సపోటా చెట్టు, ఇలా 4 చెట్లు పడిపోయాయండి. ఆ వార్త మమ్మల్ని ఇంకా భయపెట్టింది. అయినా పర్వాలేదు, కొంచెం 7, 8 ఆ ప్రాంతాల్లో బయలుదేరదాం టిఫిన్లు తినేసి అని మేము ఆ భగవంతుడిని నమ్ముకుని ప్రయాణం సాగించాం. ప్రయాణం విజయవంతమైంది. కృతజ్ఞతలు చెప్పుకున్నాం ఆ భగవంతుడికి అందరం. ఇక కోటి దీపోత్సవం ప్రారంభమైంది. దానికి ముందు సామూహిక సత్యనారాయణ వ్రతం అండి. సుమారుగా 400 మందికి పైగా భక్తులు వ్రతాలు చేసుకోవడానికి వచ్చారు. అందరికీ అన్ని సదుపాయాలు ధర్మకర్తలే. పూర్తిగా మేము వానర సైన్యంలా సహకరించాం. అంతా కన్నుల పండుగగా జరిగింది. వ్రతాలు బాగా జరిగాయి. మంచి ఎండ కూడా వచ్చింది. పిచ్చిగా చెమటలు కూడా లేవండి. వాతావరణం పొడిగా చలచలగా అనుకూలించింది. అందరూ సంతోషంగా వ్రతాలు పూర్తి చేసుకున్నారు. ఆ భగవంతుడు అందరినీ ఆశీర్వదించాడు. ఈ మధ్యలో సముద్ర స్నానం అండి, నాగాయలంక. అందరూ ఉదయాన్నే కార్లు వేసుకుని స్నానానికి బయలుదేరాం. పరవళ్ళు తొక్కుతోంది కృష్ణ. కానీ నీరు బాగోలేదండి. మురికిగా ఉంది. ఇంకా అక్కడే ఉన్న శివుని విగ్రహం 3 వంతులు వరకు మునిగింది. స్నానాల రేవండి అది, మనలో మనమాట. అసలే నీళ్ళు ఇంకా బాగోలేవు, మురికిగా వస్తున్నాయి. అందరూ స్నానాలు చేస్తారు కదా, అక్కడే స్కూటర్లు, సైకిళ్ళు, కార్లు అవి కూడా స్నానాలు చేస్తున్నాయి. కడిగేస్తున్నారు అందరూ బాగా తెల్లగా ఆ నీళ్ళల్లో. మనం విదేశాలకు వెళ్ళినా, అంతరిక్షానికి వెళ్ళినా సరే మారవండి. మనం ఎక్కడికి వెళ్ళినా మారిపోవు మన అలవాట్లు. ఎలాగో వెళ్ళి స్నానాలు కానిచ్చుకున్నాం. దీపారాధన చేసాం. తిరిగి ఇంటికి వచ్చాం. ఆ రోజు కోటి దీపోత్సవం. అందరూ మొత్తానికి దీపాలు అందరం కలిసి రెడీ చేసాం. ఇక్కడే ఉంది ఆ భగవంతుని మహత్యం. చూడండి, అంతా రెడీ అయ్యింది. బోరున వాన, మొత్తం నీళ్లు. ప్రమిదలు కొన్ని మాత్రమే బల్ల కింద పట్టగలిగాం. కానీ అన్నీ మొత్తం తడిసిపోయాయి. ఇంతలో మా గుడి పెద్ద పూజారి గారు బయటకు వచ్చి ఆ వానలో ఒక కొబ్బరికాయను 2 చేతులతో పట్టుకుని ఆ వానదేవుని నమస్కరించుకుని లక్ష్మీనారాయణలకు మొక్కి కొబ్బరికాయను ధ్వజస్తంభం వద్ద కొట్టారండి. అంతే, వాన ఆగిపోయింది. ఒక్క నిమిషంలో హఠాత్తుగా వాన ఆగిపోయింది. నమ్మశక్యం కాదండి. అందరూ ఆశ్చర్యపోయాం. ఇంతలో మా చెల్లి కొందరు వినాయకునికి ఉండ్రాళ్ళు పోస్తామని మొక్కేసుకున్నారు. భలే మొక్కులండి. వాన తగ్గింది. ఇంతలో కార్యక్రమం మొదలైంది. గుంటూరు పీఠాధిపతి గారు వచ్చి
దీపాల విశిష్టత, కార్తీక మాసం యొక్క విలువ, శివకేశవుల గురించి ప్రసంగించారు. దీపాలు వెలిగించారు. సుమారుగా 1000 మందికి పైగా వచ్చారు. అందరూ సంతోషాలతో దీపం వెలిగించాం. ఒక్క దీపం కూడా నీటి వల్ల వెలగలేదు అని లేదండి. అన్ని దీపాలు చక్కగా వెలిగాయి. నిజంగా దీపాల కాంతితో దేవుని గుడి మెరిసిపోతూ ఉంది. శివపార్వతుల కళ్యాణం కూడా చేశారు. అప్పుడు ఆ మెరిసిపోతున్న గుడి చూసి నాకు బాబాగారి కథ గుర్తుకు వచ్చిందండి. బాబాగారికి నూనె ఇవ్వలేదని వర్తకులు సాయిబాబా గారు నీటితో దీపాలు వెలిగించారండి. ఆ కథ గుర్తుకొచ్చింది. బాబాగారికి నమస్కరించుకున్నాను. అన్ని దీపాలు వెలిగిన ఆనందంతో ఇంటికి తిరిగి వచ్చాం. ఇంకా పౌర్ణమి విశేషాలండి. భక్తులు ఉపవాసాలు. సాయంకాలం మా చెల్లి పౌర్ణమి నోములు ఉపవాసం ఉండి పౌర్ణమి నోములు నోచుకుని చక్కగా గుడికి బయలుదేరాం అందరం. ముందుగా మా లక్ష్మీనారాయణ గుడిలో 360 ఒత్తులు వెలిగించుకున్నాం. మా గుడి చాలా విశాలంగా ఉంటుందండి. అయినా అందరూ గుడి ముందరే వెలిగించాలి. ఆయన సన్నిధానంలోనే వెలగాలి ఈ దీపాలు. పక్కన వెలిగిస్తే ఆయన చూడడేమో. నేను వెలిగించిన 365 ఒత్తులు ఆయన కనుసన్నల్లోనే ఉండాలి అని పక్కగా వెలిగిస్తే చూడడు అనుకుని దారిలోనే అన్ని దీపాలు వెలిగించారు. మనం ఆ భగవంతుని చూడాలి అంటే అన్ని దీపాలు దాటుకుంటూ వెళ్ళాలి. నాకైతే పద్మవ్యూహంలో ఉన్నట్టు అనిపించిందండి. ఒక సమయంలో ఆ పద్మవ్యూహం అభిమన్యుడు ఛేదించాడో మేము ఎలాగో ఛేదించి ఆయన సన్నిధానంలో చేరి నమస్కారాలు అర్పించాం. ఇంకా చూడండి, శివుని గుడికి బయలుదేరాం. ఆ శివుని గుడి కొంచెం చిన్నది. ఎక్కడ చూస్తే అక్కడ దీపాలు వరుసగా పెట్టేశారు. ఒక ఆమె తర్వాత ఇంకొక ఆమె పీఠం వెనకాల ఇంకొక ఆమె. పిల్లలు 4 వరుసల్లో 365 ఒత్తులు దీపాలు. ఆమె పీఠం వెనకాల ఇంకొక ఆమె. నేను తక్కువ తిన్నానా అని ఆ వరుసలో 365 ఒత్తులు వెలిగించాలి. కొబ్బరికాయలు అక్కడే కొట్టాలి. ఆవు నెయ్యి ప్రమిది నిండా పోసేయాలి అన్నట్టు అరటిపండు ఒలిచి పెట్టడం. ఆ పక్కనే ఒక ప్లాస్టిక్ బాటిలు. ఆ బాటిల్ పడేసి ఉంటుంది. అది ముందు వాళ్ళు వెలిగించింది. ఈమె ఆ పక్కనే పడేసిన స్థలంలోనే మరి ఒక ప్లాస్టిక్ బాటిల్ పడేసి, అరటిపండు తొక్కలు పడేసి, ప్లాస్టిక్ బాటిల్స్లో ప్రాంగణం అంతా చిందరవందరంగా పడేసేసారు. అక్కడే చలిమిడి, అక్కడే బెల్లం, వెలుగుతున్న అగరబత్తులు. అగరబత్తులు కాళ్ళకి అప్పుడప్పుడు చురుకు చురుకుమంటున్నాయి. కాలు వేస్తే చాలు. పెళ్ళికి అలికి ముగ్గులు పెట్టినట్టు ముగ్గులు. ఇంకా తుఫాను నీళ్లు ఇంకా భూమిలోకి ఇంకనే లేదు. ముగ్గులు పెట్టి దీపారాధనలో మరి ఆ పార్వతీ పరమేశ్వరులు అందులోంచి తీసుకువచ్చి జ్వాలాపహరణ ఎలా చేయిస్తారో 2 చిన్న చెట్లకు గడ్డి కట్టారు. అది వెలిగించి దాంట్లోంచి అమ్మవారిని అయ్యవారిని పల్లకీలో ఎక్కించి అటు ఇటు 3 సార్లు తిప్పుతారు. ఈ లోపల తొక్కిసలాట జరిగితే భయం వేసిందండి. ఈ మధ్య జరిగిన సంఘటనలు గుర్తుకు వచ్చాయి. అమ్మ మన యందు ఉంది. అంతా బాగా జరిగింది. ఆ గుడిలో మనం ఎన్నో ప్రవచనాలు వింటూ ఉంటాం. ఇంట్లో అడ్డదిడ్డంగా దీపాలు పెడుతూ మరి గుళ్ళో ఎక్కడ పడితే అక్కడ పెడతామా? ఎలా అండి? కొంచెమైనా మారాలి మనం. మన ఇంట్లో దీపం ఒక వరుసను ఎలా పెట్టుకుంటామో అలాగే గుళ్ళో కూడా పెట్టుకోవాలి. ఆ మధ్యన ఒక సంఘటన విన్నాను, చూశానండి. దీపాలు పెడితే పూజారి పాపం చిన్న వయసు అతను వెనక నుంచి పంచి అంటుకుని 70% కాలింది. అతను మృత్యువాత నుండి తప్పించుకున్నాడు. నేను అతను చూశాక భక్తి సమాన స్థాయిలో ఉండాలి, అంతేగాని పరాకాష్ఠకు చెందుకోకూడదు అని అనిపించింది నా మనసు. మనం దీపాలు పెట్టడంతో పాటు అది ఎలా పెట్టాలో ఎక్కడ పెట్టాలో నేర్చుకోవాలి. ఒక ఆమె పసుపు కుంకుమతో ఆ చోటును శుభ్రపరిచింది కదా, మీరు కూడా అందులో వెలిగిస్తే తప్పేమిటి? నాకు అనిపిస్తుంది ఒక లైన్లో ఒక పద్ధతిలో వెలిగించాలి.
అరటిపండు పూర్తిగా తొక్కతో తీస్తేనే కానీ ఆ భగవంతుడు ఆరగించడా? ఆ తొక్క అక్కడే పడేయాలా? అందులో ముసలి ముతగా జారి పడాలా? ఇది నా భావన. చీకట్లో ప్లాస్టిక్ సీసా మీద కాలు వేసి జారాలా? జారి ముగ్గులో పడాలా? మరి మూతికి అరటిపండు బెల్లం అంటించుకోవాలా? పక్కనున్న వాళ్ళు ముసిముసి నవ్వులు నవ్వుకోవాలా? అక్కడే మీరు వదిలి వేసిన పసుపు కుంకుమలు అందంగా కొత్త చీరకు అంటుకుని ప్రకాశిస్తున్నాయి. ఇదండి పౌర్ణిమ, కార్తీక పౌర్ణమి దీపోత్సవాలు. కొబ్బరి చిప్పలు కాలికి గుచ్చుకుంటే కుయ్యో మొయ్యో అంటూ తిరిగే బామ్మగారు, బట్టలకి పసుపు కుంకుమ అంటుకుని బాగోలేవు అని బాధపడే మనవరాళ్ళు మనవలు, కాలు సీసా మీద పడి గుచ్చుకుంది అనే కొడుకు, కోడలు అరటి ఆకు మీద కాలు వేసి దీపం పెడితే గిలగిలా కొట్టుకునే కోడలు. ఆమె ఎవరో దీపారాధన అరటి ఆకులో చేసిందండి. ఆకులో గట్టిగా ఉండే ఒత్తులు, మరీ పాపం ఆ ఆకు మలమలా మాడిపోయి చూడ్డానికి ఎండిపోయిందేమో అనుకుంటూ కాలు గబగబా వేసింది. చురుక్కుమని కాలింది కోడలికి. ఆమె కుయ్యో మొయ్యో అంటూ అరుస్తోంది. ఇదండి ఇంక ఎక్కడో ఒక చోట చూసుకుని ఆ నలుగురు కలిసి దీపారాధన చేశారనుకోండి. నేను చూసిన సంఘటన చెప్తున్నాను. ఇదండి. మరి వచ్చే పౌర్ణమికి మీరు క్రమశిక్షణతో దీపారాధన చేస్తారా? మేము అలాగే చేసుకున్నామండి. మనం నేర్చుకుని క్రమశిక్షణ మరి ఒకరికి నేర్పుతాం. ఇలా అందరం క్రమశిక్షణతోటి చక్కగా దీపారాధన చేసుకుందాం. ఇదండి మనం నేర్చుకోవలసిన దీపారాధన పద్ధతులు. అంతేగాని ఎన్ని దీపాలు పెట్టాలి, ఎలా వెలిగించాలి కాదు, ఎక్కడ వెలిగించాలి, ఎక్కడ వెలిగిస్తే మనం సేఫ్గా ఉంటాము. మనం కాదండి, వచ్చే పోయే వాళ్ళందరూ సేఫ్గా ఉంటారు. కొబ్బరికాయ ముక్కలు అక్కడే పడేస్తే కాలికి గుచ్చుకుంటాయా లేదా ఒక్కసారి ఆలోచించండి. మరి ప్రమిదలు కూడా ఓ పక్కగా పెట్టండి. అలాగే అరటిపండు మొత్తం తీసి అక్కడే పడేయకండి, అక్కడ పెట్టండి. అరటిపండుకి ఈ అగరబత్తి స్టాండ్లా మార్చేస్తున్నారు. ఆ అగరబత్తులు పూర్తిగా వెలుగుతూ దాని మించి వెళ్తుంటే చురుక్కు చురుక్కుమని కాలుతున్నాయి. ప్లాస్టిక్ బాటిల్స్ అక్కడ ఇక్కడ పడేయకుండా జాగ్రత్తగా ఒక పక్కగా ఏదైనా ఒక బుట్టలో వేసుకోండి. లేదా ఇంటికి తీసుకెళ్ళి చెత్తబుట్టలో వేయండి. అక్కడే పడేయాలా ప్లాస్టిక్ బాటిల్? చెప్పండి. మరి ఇవన్నీ నేర్చుకుందామా? మరి నేర్చుకుని మనం ఆచరించి ఇంకొందరి చేత చేద్దాం. సరేనా అండి? అన్ని గుళ్ళల్లో కాకపోయినా కొన్ని గుళ్ళల్లో జరుగుతున్న పద్ధతే ఇది. రండి కలుసుకుందాం. కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలు చెప్పండి. నాకు కూడా ఏదైనా తప్పు ఉంటే సరిదిద్దేలాగా మీ అభిప్రాయం చెప్పండి. సరేనా? మోహన్ వాణి ఛానల్కు నా ధన్యవాదములు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్ వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్ వాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్ వాణి. మన మోహన్ వాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.